భారత జట్టు రెండోసారి టీ20 వరల్డ్ కప్‌ని అయితే ఎత్తింది కానీ, మరి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన వార్నింగ్ మాత్రం ఇప్పుడు భారతీయులనే కాదు, భారత అభిమానుల్ని అలాగే ముఖ్యంగా భారత జట్టు ఆటగాళ్ళని కొద్దిగా షాక్‌కి గురిచేసింది. అసలు ఇంతకీ తను ఏమన్నాడో అనేది ఒక్కసారి మనం తెలుసుకుందాము. ఈ మ్యాచ్ అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మీడియాతో చాలా సేపు ముచ్చటించడం జరిగింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం వాళ్ళేమన్నారంటే, ఈ టైటిల్‌ను మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ వివిఎస్ లక్ష్మణులకు మేము అంకితమిస్తున్నామని ప్రకటించడం జరిగింది. మనం గతంలో వ్యక్తిగత మైలురాయిలను అతిగా సెలబ్రేట్ చేసుకున్నాం. సెంచరీలని, హాఫ్ సెంచరీలని ఇలాగ రకరకాల మైలురాయిలను అందుకున్న తర్వాత సెలబ్రేషన్స్ ఊపందుకున్నాయి. నా దృష్టిలో మైలురాయిళ్ళు ముఖ్యం కాదు. ఐసీసీ ట్రోఫీలు మాత్రమే ముఖ్యం. మనం రికార్డులను సెలబ్రేట్ చేసుకోవడం ఆపేసి, ట్రోఫీలను సెలబ్రేట్ చేసుకోవాలి అనేది నా అభిప్రాయం. ట్రోఫీలే అన్నిటికన్నా ముఖ్యం. నేను కోచ్‌గా ఉన్నంత వరకు జట్టు ఇదే సిద్ధాంతాన్ని అనుసరిస్తుంది. ఈ టీ20 ప్రపంచ కప్ విజయాన్ని నేను రాహుల్ ద్రావిడ్, వివిఎస్ లక్ష్మణులకు అంకితమిస్తున్నాను. భారత్ క్రికెట్ కోసం రాహుల్ భయ్యా చేసిన కృషి వెలకట్టలేనిది. అలాగే నేషనల్ క్రికెట్ అకాడమీని నడిపిస్తున్న లక్ష్మణ్ అతని తీరు వల్లే మనకి ఇలాంటి అద్భుతమైన యువ ఆటగాళ్ళు లభిస్తున్నారు. సో, నేను ఈ నిర్ణయం అందుకే తీసుకున్నాము. న్యూజిలాండ్ అలాగే సౌత్ ఆఫ్రికా సిరీస్‌ల పరాజయం అనంతరం మేము చాలా విమర్శలు ఎదుర్కొన్నాం. ఆ సమయంలో నాకు మొదట ఫోన్ చేసి మద్దతుగా నిలిచింది జేషా భయ్యా. ఆయన నాపై ఉంచిన నమ్మకానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఆటగాళ్లే కోచ్‌ను, కెప్టెన్‌ను గొప్పవారిగా మారుస్తారు. మైదానంలోకి వెళ్లి పోరాడి ట్రోఫీని గెలిచింది మా ఆటగాళ్లే. ఈ గెలుపు క్రెడిట్ పూర్తిగా వారిదే. ఇందులో కోచ్‌గా నాది, సూర్యాది ఏ గొప్పతనం లేదు. ఆటగాళ్లు రాణిస్తే మాకు ఈ గుర్తింపు. జట్టులో ప్రతి ఒక్కరూ మ్యాచ్ విన్నర్లే. ఫైనల్‌లో సంజు, అభిషేక్, ఇషాన్ ఆడిన ఇన్నింగ్స్ అద్భుతం. ఇక బుమ్రా బౌలింగ్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీ ఈస్ జమ్ అంటూ ముగించాడు.